హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ హోమ్ పూజ. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మా నాయనమ్మ అయితే స్నాక్స్గా ఏం ప్రిపేర్ చేస్తుందంటే, ఇంట్లో సొద్దలు ఉన్నాయి, గుమ్మడికాయ ఉంది, చేసుకుందామని చెప్పి ఇలా అయితే మేము ప్రిపేర్ అయ్యి చేసుకుంటున్నామండి. అది ఎలా చేస్తున్నామో చూసేయండి, ఈ వీడియోలో ఉంటుంది, చూసేయండి. ఇలా సొజ్జలు ఉన్నాయి కదా, ఆ సొద్దల్ని మనం రాళ్ళు లేకుండా అన్నీ సపరేట్గా నీట్గా రాళ్ళు లేకుండా క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న సొద్దల్ని నీట్గా మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా గుమ్మడికాయని కూడా ఇలా ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకొని, ముక్కలు ఇలా బౌల్కి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న దాంట్లో ఈ సొద్దలో ఇది ఉంది కదండి, మిక్సీ పట్టాం కదా, ఈ పొడిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకొని ఇలా గుమ్మడికాయ కర్రీలోకి బెల్లం కూడా ఎంత క్వాంటిటీ కావాలో తీసుకొని, ఆ కాయని బట్టి ఎంత సరిపోతుందో చూసుకొని ఇలా బెల్లం కూడా నలగొట్టి పెట్టుకోవాలండి. ఇలా అన్ని ఐటమ్స్ అన్నీ మనం ఇలా రెడీగా పెట్టేసుకుంటే ఫాస్ట్గా పొయ్యి మీద చేస్తాం కదా వంట, పొయ్యి మీద కాబట్టి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే బాగా అన్ని దగ్గరలో నీట్గా తొందరగా అయిపోతాయి. ఇలా అయితే మేమైతే ఇలా అన్నీ తీసి పెట్టుకున్నామండి. సొద్ద రొట్టికి కావాల్సినవి, గుమ్మడికాయ కర్రీ కావాల్సినవన్నీ ఇలా అయితే తీసి పెట్టుకున్నాం. మా చెట్టు కరివేపాకు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో, చూస్తుంటేనే చాలా న్యాచురల్గా ఉంది కదా. మా చెట్టు కరివేపాకు అయితే కోసుకొచ్చామండి కూరలో కావాలని. ఇలా మా నాయనమ్మ పొయ్యి మీదే చేస్తుంది ఏ వంట అయినా. చాలా వరకు గ్యాస్ ఉంది, పొయ్యి మీదే చేస్తుందండి. చాలా వరకు వాళ్ళు న్యాచురల్గానే తింటారు చాలా వరకు. ఎందుకంటే కట్టెలు అన్నీ దొరుకుతాయి కదా బాగా వాళ్ళకి. మా పొలంలో ఉంటాయి కట్టెలు, అవన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటారు. అందుకని వాళ్ళు ఎక్కువ న్యాచురల్గానే అన్నీ వండుకొని తినడం. అందుకే అండి వాళ్ళు కొంచెం హెల్తీగా బాగుంటారు, గట్టిగా. మా ఊరు సైడ్ వాళ్ళైతే ఇలా సొద్ద రొట్టి అన్నీ బాగా చేసుకుంటారండి. ఇలా అయితే తాలింపు గింజలు, మనం తీసి పెట్టుకున్న తాలింపు గింజల్ని, చున్నులపాయి, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా అన్నీ వేగిన తర్వాత ఈ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కూడా ఆ బౌల్లో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం ఇట్లా తపేళ్ళలో ముక్కలు పొద్దుగూకులు గెంటి పెట్టి తిప్పకూడదండి. ఇలా మసిగుడ్డ పట్టుకొని మా నాయనమ్మ ఇలా ఎగరేస్తుందో అలాగా జాగ్రత్తగా ఎగరేసుకొని 5 minutes మూత పెట్టుకోవాలి. ఆ మూత పెట్టుకున్న తర్వాత కొంచెం సేపు ఇవన్నీ వేయకముందు, అవన్నీ మూత తీసిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకొని ఇలా ఒక 5 minutes అలాగా కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది ఒక 5 minutes మూత పెట్టేసుకోవాలి. కొంచెం మగ్గిపోతుందండి. బాగా ముక్క మగ్గుతుంది అనుకున్న టైంలో ఇలా మనం ఇందాక తెప్పాల నిండా ఉన్నాయి కదా, చూడండి మగ్గిపోయిన తర్వాత హల్వా చేస్తాం కదా అట్లా వచ్చేసింది. ఇంకా బెల్లం వేస్తాంగా, చాలా బాగుంటుందండి అసలు. బెల్లం వేసిన తర్వాత అది ఉడుకుతుంటే ఫ్లేవరు, అది అసలు హల్వా లాగా చాలా బాగుంటుందండి. ఇలా ఉడుకుతూ ఉంటే ఈలోపు పొయ్యి మీద తగ్గించి నిప్పుల మీదే తగ్గించి పెట్టి ఈలోపు ఇంట్లోకి వచ్చి మా నాయనమ్మ అయితే సొద్ద రొట్టికి ప్రిపేర్ చేస్తుంది. ఏంటి మిక్సీ పట్టి నూరుతుంది అనుకుంటున్నారా? అవునండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం అక్కడక్కడ కొంచెం ఉండల్లాగా ఉంటాయిగా, ఆ ఉండలు కూడా లేకుండా కొంచెం దంచి పెట్టుకోవాలంట. ఇలా దంచుకున్న దాన్ని మళ్ళీ గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని దాంట్లో ఇలా వాటర్ చూసుకుంటూ కలుపుతుంది మా నాయనమ్మ. చూసుకొని కలుపుతూ, చూసారా ఎంత ఎక్స్పీరియన్స్ అండి మా నాయనమ్మకైతే. మన వల్ల అయితే కాదు అలాగా. అలా తడిగుడ్డని పిండేసుకొని ఇలా అరిచేతితో ఇలా ఒత్తేసేయాలండి. మనమైతే ఏలుతో ఒత్తేస్తాం తెలియక. చూసారా మా నాయనమ్మ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇలా అరిచేతులతోనే నీట్గా ఒత్తేస్తుంది. అలా ఒత్తేసిన దాన్ని ఈ పెనం కాలిన తర్వాత గుమ్మడికాయ కర్రీ కూడా బాగా హల్వా అలాగా తయారైంది. చూస్తుంటేనే నోరూరుతుంది కదండి. రెడీ అయినాక తిందాంలే. ఇలా అంతా నీట్గా అది చేసుకున్న తర్వాత ఇలా కాల్చుకోవాలండి అన్నీ. ఇలా కాల్చుకొని మా నాయనమ్మ వీడియో తీస్తుంటే ఏంటి కొత్తగా అని నవ్వుతుందండి. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందంట. చూసారా ఎంత బాగుందో. మా పిల్లలు అయితే కొత్తగా తింటున్నారండి. కొత్త ఐటమ్ కొత్తగా తింటున్నారు.
వాళ్ళైతే సూపర్ ఉందమ్మా అని చెప్పారు. ఇవన్నీ వేసి వీడియో చూశారు కదా, మేమైతే ఇలా తింటామండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.